ఇంత పెద్ద ఎత్తున బలవంతులు పోటీ చేయబోతున్నారు. మీరేమో ఆర్థికంగా పరిస్థితి బాలేదు. ఎట్లా ఎట్లా ఏ ధైర్యంతో మీరు పోటీలో ఉండబోతున్నారు? ఏంటి? బ్రదర్, ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదని అంటే ఆర్థికంగా ముందుకు రావాలంటే పెద్ద పనేం కాదు అది. హ్మ్. అది మన సామాజికంగా మనకున్న డ్యూటీస్ను, బాధ్యతను పక్కన పెడితే రావచ్చు. హ్మ్. మనము లైఫే ప్రజాసేవలో అంకితం అనుకున్నాం. కాబట్టి అందులో నేను వచ్చిన నేపథ్యం ఆ రోజు నేను వారధిని గత అంటే పబ్లిక్ కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంట్తో పనిచేసిన నాయకులకు ఇప్పుడు స్వార్థపూరితమైన రాజకీయాలకు మధ్యలో నేను వారధిని. అప్పుడు చూసిన అప్పుడు విద్యార్థి దశలో ఉన్నా, ఇప్పుడు నేను మధ్యమ దశలో ఉన్నా కాబట్టి రెండు కూడా చూసిన కాబట్టి ఈరోజు నాకు అదే బెస్ట్. అంటే విలువలతోని ఈరోజు ఉండాల్సిన పరిస్థితి మనం ఉండాలి. ఎవరైనా మనం మంచి చెడు వినాలి అన్నది ఒకటి. ఈరోజు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎన్నిక, ఈరోజు నిజంగా నేను ఏం చేసినా అది చేసినా ఇది చేయను కాదు, ఎన్నికల నియామావళి ప్రకారం నువ్వు ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టానో దేని ఆ మట్టుకు ఖర్చు పెట్టానే నువ్వు సిన్సియర్ అన్నట్టు. ఇప్పుడు ఏవైతే నువ్వు అవన్నీ తప్పి నేను ఇది చేస్తా అది చేస్తావంటే అబద్ధం అన్నట్టుగా, నువ్వు మోసం చేసినట్టే, దొంగ లెక్కలు రాసినట్టు. కాబట్టి ఈరోజు నేను నిజాయితీగానే పోతున్నా. కాబట్టి ఎన్నికల నియామావళి ప్రకారము నేను ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నా అంటే నేను సిస్టమ్ ప్రకారం ఉన్నా, సిస్టమ్ నేను దాటలే. కాబట్టి నేను రాజ్యాంగాన్ని లాయల్గా నేను పాటించేటోని. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాను కుబేరులని మీరు ఎవరైతే అన్నారో వాళ్ళు రాజ్యాంగానికి అనుగుణంగా కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు రాజ్యాంగ స్పిరిట్కు, కాన్స్టిట్యూషన్ స్పిరిట్కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు మొదటి మౌలికమైన సూత్రం అక్కడనే వాళ్ళు దాడి తప్పినట్టు కనబడుతూనే ఉంది. ఏ ధైర్యంతో మీరు బరిలో ఉండబోతున్నారు? విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మీరు బరిలో ఉంటున్నారని తెలుస్తుంది. బక్కా జడ్సన్‌కున్న అర్హతలేంటి? గతంలో మీరు చేసిన పోరాటం ఏంది? ఉద్యమకారుడా? లేకపోతే ప్రభుత్వంపై గతంలో ఏమన్నా పోరాటం చేసిర్రా? ప్రభుత్వాలు దిగేంతగా జడ్సన్ పోరాటం ఏం చేసిండు? ఓటెందుకేయాలి అసలు? బ్రదర్, గత 10 సంవత్సరాలైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి అంశం పైన మీరు టీజీపీఎస్ పేపర్ లీక్ 2016 తీసుకోండి, 2022 తీసుకోండి, హైకోర్టు నా పిటిషన్ ఉంది, మైదారం ప్రాంతంలో నా పోరాటం ఉంది. మీరు 46 జీవో తీసుకోండి, దాని గురించి గలమెత్తినందుకు నన్ను పార్టీకే సస్పెండ్ చేశారు. ఆ ధర్నాల పోయి నిలబడడానికి, వాళ్ళతో పోయి నిలబడడానికి. 46 జీవో, అవును అవును, దాని మీద. అంతేకాకుండా జంకో వల్ల ఎగ్జామ్ వాయిదా వేయడంలో, మరియు గురుకుల పాఠశాల ఒక టీచర్లది నియామకంలో కానీ, లేకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 వాళ్ళ పోస్టుల అనౌన్స్మెంట్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఈరోజు ప్రతి దాంట్లో మా పాత్ర ఉన్నది. ముఖ్యంగా 29వ జీవో పైన ఒక ఉధృతమైన పోరాటం మనం నడిపినాం. గత ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం, ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం. తెలంగాణ దేనికోసం ఇచ్చిండ్రు, గతంలో తిన్నారు కాబట్టి మేము తినద్దా అంటే అది పద్ధతి కాదు అనేది ఈరోజు ఎవరైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిండ్రో, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం అని నినాదం మాట్లాడారు. ఈరోజు ఆ మేధావులంతా ఏదో ఒక పార్టీ పొలిటికల్ బూర్జువా పార్టీలతో చేతులు కలిపి పదవుల కోసం వాళ్ళు మొత్తం సరెండర్ అయిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు మధ్యలో రోడ్డు చౌరస్తా నిలబడ్డారు, ఎటు కానీ అర్థం కాని పరిస్థితులలో. కాబట్టి మనం ఆ సమయంలో వచ్చి మనం వాళ్ళ కోసం అండగా వాళ్ళకు మనం నిలబడ్డాం. కాబట్టి నేను వేరే పార్టీల బీఫాములు ఉన్నా కానీ నేను విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. నేను 4 జిల్లాలలో ఓట్లు అడుగుతున్నా, కానీ 33 జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం కానీ వాళ్ళ కోసం కానీ పనిచేసే బాధ్యత ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఉన్నది. అది అందులో భాగంగానే నేను కూడా ఈరోజు రణంలా మనం దిగడం జరిగింది. మొదటి నుంచి కూడా మీది పోరాటమే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా పదవులు అనుభవించిన దాఖలాలు కనిపించట్లేదు బక్కా జడ్సన్వి. గతంలో అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే కార్పొరేషన్ చైర్మన్గాను అదే అంతవరకు ఓకే. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ మీద కొట్లాడిర్రు, ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా కొట్లాడుతున్నారు. ఈ కొట్లాటే దీనికి ఎండు ఉండదుగా. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ కోసము రోడ్డు మీదకి ఎక్కించిన కోదండరామ్ కానీ, లేకుంటే మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, గంట చక్రపాణి గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజున్న మేధావులు. మీరు ప్రజల తరపు నిలబడి అట్నే పోరాటం చేస్తే ఇలా వ్యాక్యూమ్ ఉండేది కాదు. నేను నిలబడటం కాదు, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్త కొనసాగేటోని కావచ్చు.
కానీ ఈరోజు మీరంతా తప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబ స్వలాభం కోసం 1200 మంది చచ్చిపోయింది నా కుటుంబం కోసమే, మా కుటుంబం కోసమే మీరు అనుకునే స్వార్థంతో మీరు వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఆ బాధ్యత నా భుజాల మీద పడ్డది. కానీ నేను ఎత్తుకున్నాను కూడా అనుకోవచ్చు. కానీ ఈరోజు నిలబడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నాకు ఉన్నది. వాళ్ళతో నిలబడాల్సిన పరిస్థితి. బ్రదర్, ఈరోజు హైడ్రా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రొసీడింగ్స్ పై పక్కా జడ్సన్ నిజంగానే కొట్లాడుతున్నాడా, లేకపోతే కొట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నాడా? బ్రదర్, యాక్టింగ్ చేసినా కానీ కొట్లాడుతున్నట్టు కనబడుతుంది కదా. యాక్టింగ్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఏదైనా లోతుగా పోతే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక సామాన్యమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అవును, నిజంగా కదా, దీని చరిత్ర కూడా ఇండ్లు కట్టించిన పార్టీ, భూములు పంచిన పార్టీ కదా అనుకొని ఓటు వేసారు. అందులో మా ఫైట్ కొంచెం ఉన్నది అది. కానీ ఈరోజు ఇండ్లే కూలగొడితే ఎవరు మాట్లాడాలి? నీవు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నీ ఇల్లు బ్రదర్ 46 సంతకాలు 40 సంతకాలు తీసుకుంటారు బ్యాంకులో లోన్ ఇచ్చట. ఒక మిడిల్ క్లాస్ ఒక 100 గజాల ఇల్లు కొనుక్కునేటోడు ఆ ప్లాట్ కొనడానికి ఎంతో కష్టపడతాడు. ఇల్లు గోడలకు సిమెంట్ పడకముందే ఇళ్ళల్లో పోతాడు. ఎందుకు? ఒక నెల కిరాయి మిగులుతుందని. నీళ్ళు ఆయన్నే కొట్టుకుంటాడు, ఒక కూలి మిగులుతుందని. అసొంటి ఇల్లు 2 నిమిషాలల్లా రంగనాథ్కి ఒక బండిచ్చి బుల్డోర్ వచ్చి పోయి కూలగొట్టేస్తే ఎవరు మాట్లాడాలి? మేము మాట్లాడొద్దా? ఆ రోజు నువ్వు ఆ ఇల్లు కూలగొట్టినాక ఈ రాత్రి ఈ ప్రభుత్వ పెద్ద ఈ రాత్రి ఈయన ఎక్కడ పండుకుంటాడు అని చెప్పి ఆలోచించాల్సిన బాధ్యత మీరు ప్రధాన ప్రతిపక్షం పైన కాకుండా కానీ రూలింగ్లో ఉన్న ఎమ్మెల్సీల పైన ఉండాలి. బ్రదర్, ఎమ్మెల్సీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీపై విమర్శలు చేస్తే ఖచ్చితంగా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది కదా. అందులో భాగంగానే బక్కా జడ్సన్ బ్రదర్, నేను తప్పు ఎప్పుడు చేసినట్టు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బీఫామ్ ఇచ్చినాక వాళ్ళని ఒడగొడితే తప్పు. కాంగ్రెస్ పార్టీ నేర్పింది ఏంటంటే ప్రశ్నించాలని నేర్పింది. నేను క్రియాశీలకంగా గాంధీ ఆశ్రమంలో తరబీదు పొందినటువంటి వ్యక్తిని. అందులో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను మనం గుర్తు చేసినాం ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మంత్రులతో నేను కొట్లాడినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు ఉన్న బాధ్యత నేను పైసల కోసం చేయలేదు. నా ఇంకా రూపాయి ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన. మీరు వరంగల్ ఒక ఎమ్మెల్యేలను నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఈయన నాకు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పి? ఎవరు ఇవ్వలే. అందరూ కూడా నేను పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పనిచేసిన, పార్టీ సిద్ధాంతం ప్రకారం నేను ప్రశ్నించిన. ఈరోజు వాళ్ళు తప్పులు చేయబోతుంటే దాన్ని మాకు అడ్డు తగులుతాడని చెప్పి ఈరోజు నన్ను సస్పెండ్ చేసిండ్రు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నా కమిట్మెంట్ ఏముంది, నా బాధ్యత ఏముంది, నేను దానికి అకౌంటబిలిటీగా జవాబుదారీతనంగానే ఉన్నానా లేదా అనేది అందరికీ తెలుసు. దానికి అనుకూలంగానే ఈరోజు మనం పనిచేసినాం. ఈరోజు బ్రదర్ నేను అన్నిటికంటే చాలా సీరియస్గా